ఎవరికి చెప్పుకోవాలో ఎలా చెప్పుకోవాలో అర్థం కాలేదన్నయ్య. ఈ వీడియో బయటకు వస్తుందేమో అనే భయంతో నాలో నేనే సతమతమైపోయాను. ఏడుపు దిగమింగుకుంటూ బలవంతంగా ఊపిరి నిలుపుకుంటూ బ్రతికాను. ఇంక భరించలేకనే ఇవాళ చావడానికి సిద్ధపడ్డాను. ఎవరికి చెప్పినా వాళ్ళు వీడియో బయట పెడతారేమోనని ప్రతి క్షణం భయంతో బ్రతకాల్సి వచ్చింది. నువ్వు ఆ క్షణంలోనే నా కంటపడడం నా అదృష్టమే. నా చెల్లి నాకు దూరం కాకుండా ఆ దేవుడే కాపాడాడు. ఈ వీడియోలో ఉన్నవాడి ఫేస్ కనపడటం లేదు. వీడెవడో తెలిస్తే కసి తీరా చంపాలనిపిస్తుంది. తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. వాడిని వదిలే ప్రసక్తే లేదు. సరే, ముందు మనం హాస్పిటల్కి వెళ్దాం, పద. హాస్పిటల్కా? ఎందుకు? నువ్వు మత్తులో ఉన్నావు కదా. ఈ వీడియో చూస్తే డౌట్గా ఉంది. అసలు ఆ రాత్రి ఏం జరిగిందో ఏంటో. పద. నీ డౌట్ నాకు అర్థమైందన్నయ్య. నువ్వు దాని గురించి టెన్షన్ పడకు. నేను సీక్రెట్గా హాస్పిటల్కి వెళ్ళి అనుమానం తీర్చుకున్నాను. ఫిజికల్గా నాకేం జరగలేదు. ఈ వీడియో చాలా తెలివిగా షూట్ చేశారు. నిన్ను తప్పుడు దానిగా చిత్రీకరించి నీ పరువు తీసి మన కుటుంబాన్ని అల్లరిపాలు చేయాలని ప్లాన్ చేశారు. నిన్నట్టం పెట్టుకొని అందరినీ విడగొట్టాలని, తర్వాత భయపెట్టి ఎవరూ తలెత్తుకోకుండా చేయాలని చాలా పెద్ద కుట్ర చేశారు. దీంట్లో ఎవరున్నారో, ఎవరెవరిని వాడుకొని నిన్న ట్రాప్లోకి లాగారో తెలుసుకోవాలి. నేను పబ్కి వచ్చినప్పుడు నువ్వు చాలా మత్తుగా ఉన్నావు. ఏదో సరదాగా ఆల్కహాల్ తీసుకున్నావు అనుకున్నాను. లేదన్నయ్య, నేను అసలు ఆల్కహాలే తీసుకోలేదు. సాఫ్ట్ డ్రింకే ఇవ్వమన్నాను. అంటే నువ్వు సాఫ్ట్ డ్రింక్ అడిగినా వాళ్ళు నీకు మత్తిచ్చే డ్రింక్ ఇచ్చారంటే డెఫినెట్గా దీని వెనక వాళ్ళు కావాలని చేసిన మోసం ఉంది. నిన్ను ట్రాప్ చేయాలని వాళ్ళు ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నారని అర్థమైంది. కావాలనే నువ్వు తాగే డ్రింక్లో ఏదో కలిపి నిన్ను మత్తులో పడేశారు. అవును, అసలు నువ్వు పార్టీకి వెళ్ళడమే ఇష్టం లేదన్నావు. కానీ మీ కాలేజ్ ఫ్రెండ్స్ అంతా వచ్చి అమ్మని ఒప్పించారని చిన్న చెప్పాడు. అవునన్నయ్య. పద, మనం అర్జెంటుగా కాలేజ్కి వెళ్ళాలి. ఎందుకన్నయ్య? మనం ఒకరిని కలవాలి. పద, రా. జనని, ఒక్క నిమిషం. ఇదిగో వాటర్. అరే, వాటర్ అయిపోయాయే. ఒక్క నిమిషం జనని, వాటర్ తీసుకొస్తాను. పర్వాలేదు, నేను వెళ్ళి తెచ్చుకుంటాను. 1 సెకండ్.
చూడరా, ఇప్పుడు ఈ ఆంటీకి నేను లైటింగ్ కొడతాను. ఏంటి ఆంటీకి లైటింగ్ కొడతావా? ఆంటీ అయితే ఏంట్రా, బ్యూటీగా ఉంది. అమ్మాయిల కన్నా ఆంటీలే నయం. అక్కడ వదులుతాయి, ఇక్కడ మిగులుతాయి. ఎందుకు వాళ్ళతో గొడవ? ఎందుకురా, ఏమైనా అంటుందేమోరా? ఏదో అంటుందని భయపడితే ఎలా పడుతుందిరా? రేయ్, వాడెవడో వస్తున్నాడు రా. వస్తే వచ్చాళ్లేరా. తీసుకో జనని, తాగు. నాకొద్దు, వెళ్దాం పదా. అదేంటి, దగ్గుతున్నావు కదా, అందుకే వాటర్ తీసుకొచ్చాను. జనని, నువ్వు కారులో కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. వద్దు గుణ, వాళ్ళతో గొడవ ఎందుకు, మనం వెళ్దాం పదా. నువ్వు కూర్చో, నేను మాట్లాడొస్తాను. పద. గుణ, అది కాదు, కూర్చో. అనవసరంగా. తీసుకో. బుద్ధుందారా మీకు? ఎందుకురా ఇబ్బంది పెడుతున్నావు? ఏంటి కొడుతున్నావు పెద్ద హీరోలాగా? తప్పు చేశానన్న ఫీలింగ్ లేకుండా ఏంట్రా ఎదురు మాట్లాడుతున్నావు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏంటి నువ్వు చేసుకుంటే మేము చేతగాని వాళ్ళం అనుకుంటున్నావా? మేము కొడితే నువ్వు తట్టుకోలేవు. మర్యాదగా వెళ్ళు. ఏంట్రా కొడతారా? కొట్టండి, కొట్టండి. ఎవరనుకున్నారా తను? నా భార్య. తప్పురా అంటే కొడతామంట. నా ముందే నా భార్యని ఏడిపించడానికి ఎంత ధైర్యం రా మీకు? ధైర్యం, ఎంత ధైర్యం రా మీకు? ఎంత ధైర్యం రా? ఎంత ధైర్యం? భార్య. రేయ్! గుణ, వద్దు, వదిలేసాయి. ఆ యూజ్లెస్ ఫెలోస్ తో ఎందుకు గొడవ? గొడవేంటి గొడవ? నిన్ను ఇబ్బంది పెడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఇలాగే ఎవరితో పడితే వాళ్ళతో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంటారు. నీ ఇబ్బంది నా ఇబ్బంది కాదా? నేనెలా సహిస్తాను? ఎవరు లేరనుకుంటున్నారా? దెబ్బ పడితే కాని బుద్ధి రాలేదు. పారిపోయారు వెధవలు. సరే, పద పద.
అమ్మాయే కదా ఆ రోజు ఇంటికొచ్చి నిన్ను పార్టీకి రమ్మని ఫోర్స్ చేసింది? నువ్వు రానన్నా నాన్నని ఒప్పించి అమ్మని వెక్కిరించి నువ్వు పార్టీకి వెళ్ళేలా చేసింది? అవును, ఇప్పుడు దాని వివరాలు ఎందుకు? పనుంది, రా. ఇదేంటి వీణి వెనకేసుకుని వచ్చింది? ఆ రోజు మధుని ఒప్పించి మరీ పార్టీకి నువ్వే కదా తీసుకెళ్ళావు? అవును. ఎందుకు తీసుకెళ్ళావు? ఏ ప్లాన్తో తీసుకెళ్ళావు? ఎందుకలా అడుగుతున్నారు? తను నా క్లాస్మేట్, వస్తే బాగుంటుందని అడిగాను. పెద్దవాళ్ళు కూడా వెళ్ళమన్నారు కదా, అందులో ప్లాన్ ఏముంది? ఫ్రెండ్గా తనుంటే బాగుంటుందని ఇన్వైట్ చేశాను. చూడు, ఇన్నోసెంట్లా మాట్లాడుకో. నీతో ఎవరు దాన్ని ఫోర్స్ చేసి మరీ పార్టీకి తీసుకురమ్మన్నారో చెప్పు. మధు పబ్కొచ్చిన తర్వాత ఆల్కహాల్ వద్దన్నా తాగే డ్రింక్లో మత్తుమందు కలిపారని నీకు తెలుసు కదా. కావాలనే దాన్ని చీట్ చేసి దాంతో బలవంతంగా డ్రింక్ తాగించారు కదా. నోనో, నాకేం తెలుసో? అబద్ధం ఆడుకో. నీకు తెలుసని నాకు తెలుసు. నువ్వు ఇంకెవరో ప్లాన్ చేసే కావాలనే దానికి మత్తుమందు కలిపిన డ్రింక్ తాగించారు. అబద్ధం, నాకేం తెలీదు. చూడు, ఇంకా తెలీదని నన్ను నమ్మించడం గాని దబాయించే ప్రయత్నం గాని చేస్తే నీతో ఎలా ఒప్పించాలో నాకు తెలుసు. చెప్పు, నిజం చెప్పు. చెప్తావా లేదా? ఇప్పుడు చెప్పు, నిజం చెప్పు. చెప్పు. ఏంటి మధు ఇది? నేనేదో ఫ్రెండ్గా నిన్ను రమ్మంటే మీ అన్నయ్య ఏంటి డ్రింక్ అంటాడు, డ్రగ్ అంటాడు. నువ్వు నాతో పాటే ఉన్నావు కదా, మీ అన్నయ్యని తీసుకొచ్చి ఎందుకు అందరి ముందు నన్ను తిట్టిస్తున్నావు? నిజం చెప్తున్నాను మధు, నాకేం తెలీదు మధు. ఏమైనా ఇష్యూ అయిందా? నిజంగా మీరు ఇప్పుడు అడుగుతుంటే నేను షాక్ అవుతున్నాను. నాకేం తెలీదు. ఎవరు నువ్వు? ఏంటి మా కాలేజీకి వచ్చి మా స్టూడెంట్ని ఏడిపిస్తున్నావు? రమ్య ఏమైనా బ్యాడ్గా బిహేవ్ చేశాడా? అసలేం జరిగింది? ఇది నా చెల్లెలి పర్సనల్ విషయం. మీరు ఇన్వాల్వ్ అవ్వడం మంచిది కాదు. మా కాలేజీకి వచ్చి మా స్టూడెంట్ని బెదిరిస్తూ మమ్మల్ని ఇన్వాల్వ్ కావద్దంటావేంటి? మీ చెల్లెలి విషయం అంటున్నావు, ఏం జరిగింది? ఏం జరిగిందో చెప్పాలా? ఎవరేం చేశారో చెప్పమంటావా? చెప్పమని కదా అడిగేది. ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారో తెలుసా? ఎంత నీచానికి దిగజారారో తెలుసా? అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, ఇలా రా. అన్నయ్య ప్లీజ్, ఈ విషయాన్ని ఇంతటితో వదిలే. ఆ వీడియో టాపిక్ తెలిస్తే ఇబ్బంది పడాల్సింది నేను. మళ్ళీ కాలేజ్కి తలెత్తుకొని రాలేను. అన్నయ్య, ఇది పెద్ద ఇష్యూ అయ్యి ప్రిన్సిపల్కి తెలిస్తే ఆ తర్వాత అమ్మ వరకు వెళ్తుంది. అమ్మ నాన్న ముందు నా పొజిషన్ ఎలా ఉంటుందో ఆలోచించు. ప్లీజ్ అన్నయ్య, వదిలే అన్నయ్య. నా చెల్లెలికి జరిగిన అన్యాయంలో ఎవరు ఇన్వాల్వ్ అయినా వదిలిపెట్టను. నా చెల్లెల్ని ఎవరెవరు ఏడిపించారో అందరి సంగతి తేలుస్తా. గుర్తు పెట్టుకోండి. రామదు. ఎవరనుకున్నారా తను?
నా భార్య నా ముందే నా భార్యని ఏడిపించడానికి ఎంత ధైర్యం రా మీకు? ఎంత ధైర్యం రా మీకు? చిన్ని గుండెలే తుళ్ళి పడనే నువ్వు ఇంకెవరో ప్లాన్ చేసే కావాలనే దానికి మొత్తం మంది కలిపిన డ్రింక్ తాగించారు. అబద్ధం, నాకేం తెలీదు. ఆ రమ్య అబద్ధం ఆడుతుంది మధు. ఖచ్చితంగా జరిగిన దాంట్లో దీని పాత్ర ఉంది. అత్త ధీరజ్తో కలిసి నిన్ను ట్రాప్ చేశారు, అందులో నో డౌట్. నిజమా అన్నయ్య? రమ్య వాళ్ళతో కలిసిందంటావా? కలిసింది కాబట్టే వాళ్ళు ప్లాన్ ముందే వేసుకున్నారు. కాబట్టే నిన్ను బలవంతం చేసి పబ్కి తీసుకెళ్లారు. నువ్వు సాఫ్ట్ డ్రింక్ అంటే దాంట్లో మత్తు మందు కలిపి మత్తొచ్చేలా చేశారు. ఆ తర్వాతే వాళ్ళు చేయాల్సిన దుర్మార్గం అంతా చేశారు. దానికి మళ్ళీ ఫోన్ చేద్దాంరా. ఏం సమాధానం చెప్తుందో చూద్దాం. రింగ్ అవుతుందిరా, లిఫ్ట్ చేయి, దాని సంగతి చెప్తా. అన్నయ్య వాళ్ళే ఫోన్ చేస్తున్నారు. ఏయ్, నీకేమైనా జోక్గా ఉందా? నేను చెప్పిందేంటి, నువ్వు చేస్తున్నదేంటి? ఇంకా మీరు ఇంట్లోంచి ఎందుకు వెళ్ళలేదు? ఇలాగే నువ్వు పోస్ట్ చేస్తుంటే నాకు మెంటల్ వస్తే నీ బతుకు వల్లకాడైపోతుంది. బతుకు మీద ఆశ ఉంటే, బతకాలనుంటే చెప్పిన పని వెంటనే చెయ్యి. హలో, ఎవరు 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 హలో 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 ఎవరు? హలో హలో ఏమైందమ్మా? ఆ తరుణ్ గడు ఫోన్ లిఫ్ట్ చేశాడ్రా. బతుకు మీద ఆశ ఉంటే, బతకాలనుంటే చెప్పిన పని వెంటనే చెయ్యి. ఇదంతా చేసిందెవరో చేస్తుందెవరో కన్ఫర్మ్ అయిపోయింది మధు. పద ఇంటికి వెళ్దాం. అన్నయ్య, నాకు భయం వేస్తుంది అన్నయ్య.
ఈ అన్నయ్య నీ పక్కనుండగా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నన్ను నమ్ము. నీకేం జరగకుండా చూసుకునే పూచి నాది. పద. హరి, అమ్మా, హే మధు, ఏమైందమ్మా? మధు, నువ్వు మధు విషయంలో చేసింది మాత్రం అస్సలు సహించలేనత్త. మర్యాదగా నువ్వు తయారు చేసిన వీడియోని, దానికి సంబంధించిన కాపీస్ని డిలీట్ చేయి. దొంగతో నిజం ఎలా చెప్పించాలో పోలీసులకి తెలుసు. దాని అన్నగా నిన్ను నీ కొడుకుని ఎలా ఫినిష్ చేయాలో అలా ఫినిష్ చేస్తాను.